ప్రస్తుతం మనతో పాటు బొంతు శ్రీదేవి గారు ఉన్నారు. కార్పొరేటర్ శ్రీదేవి గారు ఈ రోజు కోటి మంది కోటి చీరలు అది ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇవ్వడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? చాలా సంతోషం అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మరి ఇందిరా గాంధీ గురించి ప్రత్యేకత, ఉక్కు మహిళా శక్తి అయినటువంటి మరి భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్, మరి ప్రైమ్ మినిస్టర్ గా మరి ఆమె పుట్టినరోజు సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ. మరి గతంలో చీరలు తీసుకున్నట్లయితే నాణ్యత అనేది లేకపోతుండే, మరి ఇప్పుడు చీరలు తీసుకున్నట్టే పూర్తి నాణ్యత తోటి మరి మొదటగా మహిళా సంఘం గ్రూపులకి అందరి మహిళలను కూడా సంతోషపడే విధంగా చీరలు నాణ్యవంతమైనవి ఇస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మహిళలకు ప్రత్యేక పీట వేస్తున్న మరి తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో ఆనందం అనిపిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మహిళలు కానుక అందుకుంటున్నందుకు చీరలు నాణ్యవంతమైనవి ఇస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మహిళలకు ప్రత్యేక పీట వేస్తున్న మరి తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో ఆనందం అనిపిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మహిళలు కానుక అందుకుంటున్నందుకు యావత్ మహిళలందరూ కూడా ఆనందపడతా ఉన్నారని తెలియజేస్తాను. జై